ఓ షర్ట్ ఏమైందబ్బా, ఈరోజు అసలు జనాభానే లేరు గైస్. ఇలాంటి చోట్లకి ఎంత వీలైతే అంత క్యాష్ తెచ్చుకోవడం బెస్ట్. ఊసరు వెళ్ళంట గైస్. బైక్ అయితే ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికో తెలుసా? పైన చూసారు కదా, పెంచలకోన 60 కిలోమీటర్స్ అని. ఇప్పుడు మనమైతే పెంచలకోనకి అయితే వెళ్ళబోతున్నాం. ఎవరెవరు వెళ్ళబోతున్నాం అంటే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళబోతున్నాం. మా ఫ్రెండ్ పెంచలకోనలో గుండు కొట్టించుకోవాలంట. ఈరోజు అయితే ఎండ దంచి కొట్టేస్తుంది అనుకోండి. ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి అసలు ఎండే లేదు. ఈరోజు మాత్రం ఎండ అయితే ఘోరంగా ఉంది. మనం రైడ్కి వెళ్తున్నామంటే వర్షం అన్నా ఉంటుంది, ఎండ అన్నా ఉంటుంది. మంచి క్లైమేట్ అయితే ఉండదు అసలు. నాకైతే కాస్త థ్రోట్ పెయిన్ ఉంది. మేము ఎప్పుడూ 8-9కి అలా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు టైం అయితే 11 కూడా దాటేసింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మేము. నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి పెంచలకోనకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా. కాకపోతే అసలు కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు వెళ్ళి కాస్త దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ సేఫ్గా రిటర్న్ అయిపోవడమే ఈరోజు ప్లాన్. షర్ట్ ఏమైందబ్బా, ఏమైందిరా? పంచరా? ఏం కాలేదులేండి. అక్కడ బస్ పంచర్ అయింది, పంచర్ వేసుకుంటూ ఉన్నారు. కారు బస్సు ఆపోజిట్లో ఉన్నాయి. నేనైతే యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. అదేందో కానీ నేను ఎప్పుడు రైడ్కి వెళ్తున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నీకు ఈ పల్సర్ స్పీడోమీటర్ ఎంతవరకు కనిపిస్తుందో అయితే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వేసుకెళ్తున్న ఈ పల్సర్ బైక్ ఉంది కదా, ఈ బైక్తో ఎన్నో మెమరీస్ అయితే నాకున్నాయి. అంటే ఈ బైక్ మా బావదనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకోండి. ఈ బైక్ ఒక 5 ఇయర్స్ అయితే, ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి బీవచ్చంగా నేనైతే ఈ బైక్లో రైడ్లకి అయితే వెళ్ళాను. ఈ బైక్ అయితే 1,00,000+ కిలోమీటర్స్ తిరిగింది. అయినా కూడా ఈ బైక్లో అసలు పవర్ అయితే ఏమాత్రం ల్యాగ్ అనిపించదు నాకైతే. పెంచలకోనకు కూడా బ్లాగ్ చేయమని చాలామంది అడిగారు. వాళ్ళందరి కోసం అయితే ఇద్దండి ఈ బ్లాగ్. ఈ రైడ్లో మనకి రోడ్ల గురించి తలనొప్పి టెన్షన్స్ అసలు అవసరం లేదు. పెంచలకోన వరకు ఎక్సలెంట్ రోడ్స్ ఉంటాయి. 80-100 ఈజీ క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు పెంచలకోన వరకు అయితే. ఈరోజు అయిన ఇష్యూస్కి, ఈరోజనే కాదు ఆల్రెడీ నాకు కొన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఇవన్నీ. నాకు బైక్ అయితే లేదు కదా, నేను ఇంకా ఎప్పుడైతే బైక్ అయితే తీసుకుంటానో రెగ్యులర్గా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఎందుకంటే మంది మోటో వ్లాగింగ్ ఛానల్ అయ్యండి, బైక్ లేకుండా చాలా కష్టంగా ఉంది. అందుకని చెప్పి ఒక తీసుకున్న కాడికి ద బెస్ట్ బైక్ అయితే తీసుకొని డెలివరీ బుకింగ్ అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా బ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ బ్లాగ్లోనూ అంతకుముందు బ్లాగ్లోనూ నేను కార్ బ్లాగ్స్ అయితే తీయను కదా అనే ఒక వర్డ్ అయితే చెప్పాను కదా. ఆ వర్డ్ని బేస్ చేసుకొని చాలామంది నన్ను కలిసినప్పుడు అన్నారు, కార్ బ్లాగ్స్ కూడా తీయండి బ్రో, ఇది బ్రో అది బ్రో అని. చూద్దాం. నాకు ప్రజెంట్ అయితే అసలు కార్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. అంటే బ్లాగ్ చేయాలి కార్స్ మీద అని చెప్పి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఆల్మోస్ట్ బైక్స్ మీదే ఉంటాయి నా ఛానల్లో బ్లాగ్స్ అన్నీ. చూద్దాం, ఫ్యూచర్ మేబీ కార్ బ్లాగ్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ బోర్డు మీకు బాగా గుర్తుందో లేదో నాకు అంత ఐడియా లేదు. మనమైతే ఫస్ట్ బ్లాగ్ చేసాం కదా సిద్ధేశ్వర కోన, అప్పుడైతే ఎగ్జాక్ట్ అదే బోర్డు చూపించాం. ఈ బోర్డు కూడా రాపూర్ టు రాజంపేట 60, పెంచలకోన 29, బద్వేల్ 110 ఉంది. ఇప్పుడు మనం నా యూట్యూబ్ ఫస్ట్ బ్లాగ్లో అయితే స్ట్రైట్ కనిపించి ఆ కొండల కాడికి వెళ్ళాము. అంటే సిద్ధేశ్వర కోన ఉంది కదా, ఆ కోన అయితే ఆ కొండల్లో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పెంచలకోన కాబట్టి రైట్ సైడ్ తిరిగేసి స్ట్రైట్ వెళ్ళిపోవడమే. రాపూర్కి ఎగ్జాక్ట్ 1/2 అవర్ కూడా పట్టదు. నన్ను అడిగితే 100 స్పీడ్లో వచ్చాను. ఎగ్జాక్ట్ 25 మినిట్స్లోనే వచ్చేసాను. 31 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఉంటుంది వెంకటగిరి నుంచి రాపూర్కి. మనం ఫస్ట్ బ్లాగ్లో వెళ్ళింది అయితే స్ట్రైట్ రాజంపేట స్ట్రైట్ అని ఉంది కదా, ఇటు వెళ్ళాం. పెంచలకోన 27 కిలోమీటర్స్ ఉంది. మనమైతే రైట్ సైడ్ తిరుక్కొని స్ట్రైట్ వెళ్ళిపోతే పెంచలకోన. ఇప్పుడు నేను 100లో వెళ్తున్నాను స్పీడు. ఈ రోడ్డుకి అసలు 100 చూడండి ఎలా ఉందో, మెల్లగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మీకు. క్లైమేట్ అయితే ఇప్పుడు ఎండ పోయింది.
NH 565 పెంచలకోన ఏర్పేడు సెక్షన్ రాపూర్ టోల్వేస్. ఇక్కడ నుంచి పెంచలకోన 22 కిలోమీటర్స్ అంట. పెంచలకోన 22. ఈ పెంచలకోనకి ఒక 2 years బ్యాక్ అనుకుంటా మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం. అంటే ఆల్మోస్ట్ ఒక 14 మెంబర్స్ ఒక 7 బైక్స్లో పెంచలకోనకి అయితే స్టార్ట్ అయ్యాం మేము. ఆ రైడ్ మొత్తం ఎన్ని ఆకంటాలంటే అన్ని ఆకంటాలు వచ్చాయి. మా ఫ్రెండ్లో ఒకడు స్కూటీ అయితే తీసుకొచ్చాడు, చాలా ఓల్డ్ స్కూటీ అది. ఆ స్కూటీ ఏమైందంటే ఈ రోడ్లో పంచర్ అయిపోయింది బ్యాక్ టైరు. సరే పంచరే కదా వేపిద్దాం అనుకుంటే ట్యూబ్ చేంజ్ చేయాలన్నాడు. సరే ట్యూబ్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటే ఆ ట్యూబ్ కాకుండా వేరే కంపెనీ ఏదో అంటే వేరే సైజ్ ఏదో తీసుకొచ్చి ఆ స్కూటీకి అయితే వేసేసాడు. ఇంకెందుకులేండి, ఈ ఏరియాలోనే ఎక్కడ పంచర్ షాపు. సరేలే ఇప్పుడు టైరు ఓకే కదా అనుకొని మేము రాపూర్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఆ టైంలో ఇంకా రాపూర్కి ఒక 10 kilometers ఉందనగా ఇప్పుడు వేయించిన ఫ్రెష్ ట్యూబ్ కూడా పగిలిపోయింది. టైర్లో అయితే ఫుల్ గాలి కూడా లేదు. రిమ్ము మీదే ఒక 10 kilometers రాపూర్కి వెళ్ళి అక్కడ టైర్ కూడా ఏకంగా చీలిపోయింది మొత్తం. మేము రిమ్ము మీద వెళ్ళిన దానివల్ల కొత్త టైరు కొత్త ట్యూబ్ వేయించుకొని దాని తర్వాత వెంకటగిరికి అయితే వెళ్ళాము. ఆ రోజు సఫర్ అయినంత అయితే ఎప్పుడు సఫర్ అవ్వలేదు. 10 or 15 kilometers ఉంటుంది అనుకోండి. ఒక రిమ్ము మీద వెళ్ళడం అనేది చాలా కష్టం. అసలు 10 స్పీడ్లోనే వెళ్ళాం దొబ్బుకుంటూ ఆ బండిని. ఎందుకంటే చుక్కలు కనిపించాయి ఆ రోజు. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే పెంచలకోనకి. ఇంకొక 10 or 15 kilometers ఉంటుందేమో అంతే. పెంచలకోనలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒక 2 kilometers నడవాలన్నమాట. ఒకవేళ వాటర్ ఫాల్స్ కానీ పడుతుంటే వాటర్ ఫాల్స్కి కూడా వెళ్దాం. ఒకవేళ వాటర్ లేదంటే వేస్ట్. అంత దూరం ఒక 2 kilometers నడవాలి ఆ రాళ్ళల్లో. అంత దూరం నడిచి వాటర్ లేవంటే వేస్ట్ కదా. పెంచలకోనకి మంచి వర్షాల సీజన్లో అయితే వచ్చామంటే సూపర్ ఉంటుంది అక్కడ లొకేషన్స్. కానీ అక్కడ వాటర్ డైరెక్ట్ స్ట్రైట్గా కనిపిస్తాయి. పెంచలకోన గుడి కాడ నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మంచి వర్షాల సీజన్లో కూడా ఒకసారి వద్దాం. మనం రైట్ సైడ్ వెళ్ళామంటే బద్వేలు సోమశీల డ్యామ్ అటు సైడ్ వెళ్తాం. మనమైతే స్ట్రైట్ ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers అంతే పెంచలకోనకి. చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపిస్తుంది పెంచలకోనకి. 1 hourలో వచ్చేసినట్టున్నాం. ఈ కర్వ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. కాకపోతే ఈ బైక్ని లీన్ చేయాలంటే కొద్దిగా టెన్షన్గా ఉంది. ఎందుకంటే దీని బ్యాక్ టైర్ ఆల్మోస్ట్ అరిగిపోయింది. దీని టైర్ అయితే చేంజ్ చేయాలి. అందుకని దీన్ని పెద్ద లీన్ అయితే చేయట్లేదు. ఫైనల్లీ గాయ్స్ పెంచలకోనకి అయితే వచ్చేసాం. ఇక్కడ బైక్కి కార్కి టోకన్స్ తీసుకుంటారు. ఉన్నారో లేదో. ఎప్పుడు వచ్చినా కానీ బైక్కి 10 rupees, కార్కి 20 rupees సంథింగ్ ఛార్జ్ చేస్తారు. ఈసారి ఏం ఛార్జ్ చేయలేదు. ఏంది ఇక్కడ అంతా పందిరేసేసారు. మామూలుగా ఇది కూడా రోడ్డే. ఇంకా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, సన్న లైన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడతాయి. బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసి మనమైతే ఫస్ట్ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో చూసుకోవాలి. ముందుకి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే పార్కింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా హాలో ఇంత చెప్పింది. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడతాయి అంత ఎత్తు నుంచి. వాటర్ కానీ ఫుల్ ఫ్లో అయిపోయి అయితే వేరే లెవెల్లో ఉండు. కానీ వాటర్ అయితే పడట్లేదు. ఇదిగోండి ఇది టెంపుల్ అయితే. చూసారు కదా ఎంత బాగుందో. దాని వీడు మనతో పాటు వచ్చిన మన ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే ఇట్లా కనిపిస్తున్నాడు కదా, నెక్స్ట్ గుండు కొట్టించేస్తాడు. అప్పుడు కదరా నీకు ఉండేదా. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు ప్రెసెంట్. 2కి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు నైవేద్యం టైం అంట, ప్రసాదం ఇస్తారంట. ఇప్పుడు 2 వరకు అక్కడ భోజనాలు అయితే పెడతారు. ఈరోజు ఉందా లేదా అర్థం కావట్లే. అక్కడ పోయి తిని నెక్స్ట్ వీడు గుండు పని అయిపోతే నెక్స్ట్ దేవుడి కాడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. గాయస్ ఇప్పుడైతే దసరా కూడా అయితే అయిపోయింది. ఇదిగోండి మా ఫ్రెండ్ ఇక్కడ గుండు కొట్టించుకొని కూర్చోన్నాడు. పాపం వాడు ఎంటికలు పోయిన బాధలో. దెన్ మన బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూసారు కదా. ఇక్కడ ఇంతాక నేనైతే వ్లాగ్లో చెప్పింది ఇక్కడ వాటర్ ఫాల్స్ పడతాయన్నాం కదా. ప్రజెంట్ అయితే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే పడట్లేదు. కింద అయితే లైట్గా వాటర్ ఉన్నాయంట మోకాళ్ళంత దూరం. ఇప్పుడు ఆ మోకాళ్ళంత దూరం కోసం 2 kilometers నడిచే ఓపిక అయితే మాకు అస్సలు లేదు. నాకు వచ్చిన మనం బైక్ అయితే ఇది రెడ్ కలర్ పల్సర్.
ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ఆపుకొని కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాం. అంతే, ఇది అయిపోవడం ఇంక వెళ్ళిపోవడమే. గాయస్ ఇది చూడండి సీతాకొలకలు ఎన్ని ఉన్నాయో. అన్నీ సీతాకొలకలే. గాయస్ దసరం అయితే అయిపోయింది. నెక్స్ట్ మా వాడు గుండు కొట్టించేసుకున్నాడు. కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం. దాండి గుడి ఇదన్నమాట. గుడి ఈరోజు అసలు జనాభానే లేరు. ఇదన్నమాట గుడి. ఇంకా మనం రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. రిటర్న్ అయిపోతున్నాం. గాయస్ ఇలాంటి చోట్లకి ఎంత వీలైతే అంత క్యాష్ తెచ్చుకోవడం బెస్ట్. మా క్యాష్ అంతా పెట్రోల్కి కంటే చిన్న చిన్న వస్తువులకి అన్నిటికీ క్యాష్ అయిపోయింది. ఇంకంతా ఫోన్పేలో ఉంది డబ్బు అంతా. ఫోన్పే ఇక్కడ సిగ్నల్స్ రావు, అంటే లైట్గా వస్తున్నాయి పోతున్నాయి. మేము ఇప్పుడు వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ ఏమన్నా తీసుకుంటాం అనుకున్న సిగ్నల్స్ రాలే. ఇంకా ఏం తీసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడన్నా దగ్గరలో చిన్న ఊర్లో షాప్ ఉంటే అక్కడ తీసుకోవడం, లేదంటే రాపూర్కి వెళ్ళిపోవాలి. ఇంకా గైస్ ఇప్పుడే నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసాం. గైస్ ఇది చూసారా, దీన్ని ఏమేంట్రా ఊసర్ వెళ్ళంట. ఇదే రంగులు మారుతుంది కదా, అదే కదా ఇదే ఉంటా. పాయిజన్ ఉంటుంది కదా, దాని చేతులు చూడరా ఎట్టున్నాయా. అసలు అది భయమే పడట్లేదురా. గాయస్ అది ఊసర్ వల్లంట. నేను ఎప్పుడో చూసాను దాన్ని. కలర్స్ మారుతుందని తెలుసు నాకు, అది పెద్దగా ఐడియా లేదు దాని గురించి. గాయస్ బైక్ అయితే ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది. పికప్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఏదో పెట్రోల్ లేని బండి ఎట్లా వెళ్తుంది అలా వెళ్తుంది ఈ బండి. ఏమైందో ఏందో అర్థం కావట్లే. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతసేపు పికప్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడన్నా ఈ బండి హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకంతే, చచ్చినట్టు. ఇంకా రాపూర్ వరకు ఎలాగో తీసుకెళ్ళాలి. పెట్రోల్ కూడా 2 పాయింట్లు ఉంది, అయినా కూడా ఏందో ఇది జలక్కేస్తుంది బైక్. ఇంజిన్ ఓవర్ హీట్ వల్ల లేకపోతే ఏమో అర్థం కావట్లే. గైస్ రాపూర్కి అయితే వచ్చేసాం. వెంకటగిరి 28. గైస్ ఈ కార్నింగ్ ఉంటుంది ఈ రాపూర్ దగ్గర, వేరే లెవెల్ ఇది. నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఏం బ్లాగ్ అయితే చేయలేదు, సర్రనైతే వచ్చేసాను. ఇదే అనుకుంటా నా ఫస్ట్ వ్లాగు. అంటే చీకటి పడక ముందే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. మనం రాక్ బీచ్కి వెళ్ళినప్పుడు కూడా అయితే తొందరగానే వెళ్ళిపోయాం, కాకపోతే అంతకన్నా తొందరగా ఇదే అనుకుంటా ఫస్ట్ టైం. ప్రతి రైడు నాకు నైట్ అయిపోయేది ఇంటికి వెళ్ళే లోపల, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఫుల్ ఇంకా ఎండగానే ఉంది. ఇంకొక 15 మినిట్స్లో అయితే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 20 కిలోమీటర్స్ ఉంది ఇంటికి అంతే. నాకు ఈరోజు అయితే అసలు బ్యాటరీలు సరిపోవేమో, ఎక్కువ బ్లాక్ చేసేస్తానేమో అని 1కి 3 బ్యాటరీలు తీసుకెళ్ళా. చూస్తే ఇదేమంటే ఒకటో బ్యాటరీ, దీనికి ఇంకా 10% ఛార్జింగ్ దాకా ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి ఈరోజు బ్లాగ్ ఏ మాత్రంలో తీసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వీటిని దింపేసి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడమే. తర్రోలు ఇలా బాయ్ రా. అబ్బా గాయస్ ఇప్పుడే మా ఫ్రెండ్ని కూడా అయితే దింపేసా. నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో బ్లాగ్స్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.